హైదరాబాద్ సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రెవెన్యూ అధికారుల భూ సర్వే ముగిసింది. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెవెన్యూ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్టును పేట బషీరాబాద్ పోలీసులకు అందించనున్నారు. ల్యాండ్ కు సంబంధించిన ఇరువురి నుంచి డాక్యుమెంట్లను పోలీసులు తీసుకున్నారు. వారి సూచనలతో సర్వే నిర్వహించారు రెవెన్యూ అధికారులు. ఇదిలా ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సుచిత్ర ల్యాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోడ్ అవుతారు మిలిటరీలో పోయింది ఎప్పుడో, అది దొంగ భూమి అని నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాడు అమ్మిన నాకు దోస్తే క్లాస్మేట్ సుధామా అని, అది అంతా బోకస్ అన్నమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ ఇచ్చి 100 మంది వచ్చి వస్తే హైదరాబాద్ సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రెవెన్యూ అధికారుల భూ సర్వే ముగిసింది. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్టును పేట బషీరాబాద్ పోలీసులకు అందించనున్నారు. ల్యాండ్ కు సంబంధించిన ఇరువురి నుంచి డాక్యుమెంట్లను పోలీసులు తీసుకున్నారు. వారి సూచనలతో సర్వే నిర్వహించారు రెవెన్యూ అధికారులు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సుచిత్ర ల్యాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రెవెన్యూ అధికారుల భూ సర్వే ముగిసింది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, చెప్పండి, మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూస్ పై సర్వే యొక్క అప్డేట్స్ ఎంతవరకు వచ్చింది? ఝాన్సీ, భూ వివాదం ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సర్వే అనేది ముగిసింది. ఈ సర్వేకి సంబంధించి ఒక రిపోర్టును పూర్తి స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం, ఇటు సర్వేకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో రిపోర్ట్ను అయితే రెడీ చేశారు. ఈ రిపోర్ట్ అంతా కూడా పోలీసులకు సబ్మిట్ చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిన్న ఏదైతే వివాదం సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం నెలకొందో, వాతావరణానికి సంబంధించి నిన్న దాదాపు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఇటు అల్లుడు అయిన ఇటు రాజశేఖర రెడ్డి పైన కూడా కేసులు అయితే పోలీసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి ఏదైతే భూమి ఎవరిది అనేది ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఇటు ఏదైతే 15 మంది భూ బాధితులు ఉన్నారో వాళ్ళ ఈ ఇరు వర్గాలకు సంబంధించి కూడా భూమి మాదంటే మాది అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు వాగ్వాదం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తయింది. ఎందుకంటే సర్వే నెంబర్ 82తో పాటు 83 రెండు సర్వే నెంబర్లకు సంబంధించి కూడా ఉండాల్సినటువంటి ల్యాండ్, అంటే మల్లారెడ్డి ప్రస్తుతం సీన్ ఆఫ్ అఫెన్స్లో అంటే కబ్జాలో ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు, ఇటు ఏదైతే ఏదైతే భూ బాధితులకు సంబంధించి వీళ్ళకి రావాల్సిన భూమి ఎంతుందో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక రిపోర్టును కూడా పోలీసులకు అందజేస్తారు. అందజేసిన తర్వాత పూర్తిస్థాయిలో కేసును ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టులో ఈ కేసు తతంగాన్ని కూడా పూర్తిస్థాయిలో దాఖలు చేస్తారు. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు విజువల్స్ కూడా ఏదైతే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ బారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ఎవరూ రాకుండా ఇక్కడ బారికేడింగ్తో పాటు పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న పూర్తిస్థాయిలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూకి సంబంధించి మరోసారి ఇలాంటి పునరావృతం కావద్దని కూడా పోలీసులు ఆలోచించారు. అందులో భాగంగానే పోలీసులు భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఏదైతే రేకుల షెడ్ ఏదైతే ఉందో బ్లూ కలర్ రేకుల షెడ్, దీనికి సంబంధించే భూ వివాదానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ వివాదానికి అయితే ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడనే నిన్న పూర్తిస్థాయిలో వాళ్ళంతా కూడా ఒక దగ్గరికి గుమిగూడారు, ధర్నా చేశారు, వీళ్ళంతా ఆందోళన కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి రైట్ అమర్.